ఏం చేస్తున్నారు ఇద్దరు? చేపల కూర వండుతున్నా. ఏటి చేపలు? అది కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్లో చేపల కూర వస్తుంది. ఎప్పుడు రాని రెసిపీ అండి. కొత్త మైక్ బ్లూ వస్తుంది. ఏటి చేప యాలాద్రిలో తెచ్చారు. ఎవరు తెచ్చారు? డాక్టర్ గారు. మా డాడీ తెచ్చారు. ఓకే గైస్, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ మామ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. సరే, ఎలాగో చెప్పిందో స్టార్టింగ్ లోనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మమ్మీ చెప్పింది మీరు చేయండి. ఓకే ఓకే డన్. ఓకే డన్. లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి అమ్మ. ఓకే మమ్మీ, ఇది ఏం చేప? ఇది బొచ్చ. బొచ్చ. పొద్దున్న ఆయన చేపలు తీసుకొస్తా అంటేనేమో వద్దు నేను వండనంది. వీడియో కాల్ చేసి అది బతికి ఉన్న చేపను చూపించేసరికి మెల్ట్ అయిపోయింది. బతికుండా చేప 3 కేజీల చేప ఎక్కడ దొరుకుద్ది ఫ్రెండ్స్? ఎందుకు దొరకదు? ఏటి చేప, చెరువు చేప బాగోదు కానీ ఏటి చేప బాగుంటది. ఒక ప్రాణిని చంపి బాగుంది అంటుంది. అలా అనొచ్చారా నీకు కొంచెం అన్న? ఎవరైనా తినేదే లేదు. ఫస్ట్ అయితే ఒక 4 pieces పర్ ఫ్రై. పేట అనుకోండి. దిస్ హాట్ షీప్. ఎందుకు? 1 2 బస్. అవరేకు 3 చాలు. బస్ 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 బస్. ఇది ఫ్రైకి. కానీ ఏం కానిచ్చాలి? ఉప్పు వండేది నేనని చెప్పుకుంటది. కానీ 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 అనేమో నన్ను విసిగేస్తది. నిలబడలేదు. కూర్చోమ్మా పైకి ఎక్కి. వద్దులే. ఓకే, ఫుల్ వీడియోలు తీయడానికి ఇంత డీలే అంటే ఏం చేస్తావు? పరిస్థితులు అట్లా వచ్చింది. పరిస్థితులు. ఓకే, పరిస్థితులు. నేను పర్సు మర్చిపోయిందేమో అనుకున్నాను. నాకేడిది పర్సు. ఓకే, ఈ రోజు మా మమ్మీ స్టైల్లో అథెంటిక్ ఒక మంచి రెసిపీ ఫిష్ కర్రీ. మీరు ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ మా ఛానల్లో చూసే ఉంటారు, అయినా మనకు తప్పట్లేదు. బికాస్ ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటది. అంతే, నా పని నేనే చేసుకుంటా. ఓకే, ఇది 3 kg చేప అంటే 2.5 వచ్చి ఉంటదండి నాకు తెలిసి. రాట్లా జిమ్ బాడీ. మా డాడీ చేశారు ఇది. మా డాడీ నూరారా నాలా. ఓకే, మా డాడీ నూరారు అది. చాలా అప్సరస. చెప్పు కదా నువ్వైనా ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడే నూరాం. అది ఎంత వేస్తున్నారో చెప్పండి. ఎంతో మరి నాకు మాత్రం ఏం తెలుసు. చేతికి వచ్చినంత చెప్పరా. ఒక 4 tablespoons. ఓకే, దెన్ నెక్స్ట్. ఇదేందమ్మా డ్రెస్ చేతిలోకి వస్తుంది? డ్రెస్ కొత్త డ్రెస్? అవును, పాతదే ఇది. 10 సంవత్సరాల డ్రెస్. ఓకే, డ్రెస్. ఓకే, చున్నీ ఏంటి మరి? నాదే చున్నీ. మరి డ్రెస్ నీది. మరి డ్రెస్ తీసుకున్న దాని చున్నీ ఎందుకు వేసుకోలేదు? కనబడలా నాకు చున్నీ. ఈ డ్రెస్ నాదే అండి. నా 8th class లో అనుకుంటా. ఇది 7th లోదో. ఉప్పే ఉప్పు ఎంత అంటే? పిడికేడు వేయి నా చేతిలో. ఓకే, వేయకూడదంట. మొక్కకు పట్టకపోతే టేస్ట్ ఉండట్లా, మన సప్పగా ఉంది. ఎంత అంటే ఒక 3 tablespoons వేసుకోండి. రాలా చాలు. మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే మా డాడీ తినరండి, అందుకు. ఇప్పుడు కారం. మీకు అనిపిస్తుందా మీ హాయ్ ఫ్రెండ్స్ అంటే? ఆవిడ డల్లా. గుంటూరు కారం ఇస్తుంది. గుంటూరు కారం కాదు ఇది, మా చిలకల కారం ఇది. అయితే గుంటూరు కారం అంటే ఎర్రగా ఉంటదండి రా. ఓకే, గుంటూరు పోయి 1 2 3 4 5 6 7. అమ్మో, ఇంత ఇంగ్లీష్ వచ్చా? 9 8 మింగేసింది. 10 అది 7 9. కరెక్ట్ ఆన్సర్ అది. ఒక 12 spoons వేసాను నేను దీంతో, మా స్పూన్ తో. మమ్మీ, ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే వాళ్ళ పిల్లలు చదివింది వాళ్ళకి సరిగా గుర్తుండట్లేదంట. ఆంటీని ఏమైనా టిప్స్ చెప్పమని అన్నారు. మర్చిపోతున్నారంట చదివింది. నేనేం చెప్తా, చదువుకోలేదుగా నేను. అయితే అన్ని గుర్తుంటాయి కదా. నేను ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ దూరం చేశాను. నువ్వు తక్కువే, అన్నయ్య ఎక్కువ. ఎప్పుడు ఏం చేశాడు? దీపావళి రోజు బాంబేలా కళ్ళలో వేసుకుంటాడు. నిజం చెప్పాలంటే నేను మాత్రం గుడ్ చైల్డ్ అండి. మా అమ్మ కడుపులో పుట్టింది మంచి పిల్లని. ఎందుకురా? నిజాలు చెప్తే అంతే ఉంటదండి. నిజాలు చెప్తే నచ్చదులే మనుషులకి.
ఉల్లిపాయలు వేయి. అసలు ఇది చూడరా నీ ఫ్యాన్స్ కోసం. చూస్తున్నా నా ఫ్యాన్స్ కోసమే చేత కాక రాత్రి జ్వరం వచ్చినా ఇప్పుడు వచ్చా. ఇది వీడియో తీసి చెప్పినట్లేదు, ఏంటో ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంటే మేము వెనకబడి వీడియో తీసుకుంటున్నట్టుంది. ఉల్లిపాయలు నీకు అసలు రెస్పెక్ట్ ఉందా యూట్యూబర్స్ మీద, సారీ సబ్స్క్రైబర్స్ మీద? ఎందుకు లేదు? మరి ఉంటే వాళ్ళకి చెప్పురా. ఏం చెప్పాలా ఆ ఉల్లిపాయలు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏం చెప్పాలా నాకు గుర్తు రావట్లా. చక్కగా కాటిక పెట్టుకుని కాటిగా పెట్టుకున్నా, లిప్స్టిక్ రాసుకున్నా, జింగ్ బామ్ లేదు. కాదు, ఒక వీడియోలో అందరి నేమ్స్ చెప్తా అన్నారు కదా, ఆ వీడియో కండి 670 కామెంట్స్ వచ్చాయి. నార్మల్ వీడియోస్ చేయడానికి నుంచోలేకపోతుంది, అన్ని పేర్లు చెప్పాలంటే ఒక వీడియోలో కష్టం అని చెప్పి ఆ వీడియో ఇంకా చేయలేదు. అయితే నాదొక సజెషన్ ఏంటంటే వీడియోకి ఒక 10 నేమ్స్ చెప్పున చేసుకుంటూ పోతే బెటర్ కదా అని నా ఐడియా. వీడియోకి ఒక 50 పేర్లు చెప్తాలే ఫ్రెండ్స్. చెప్తావా? ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తావా? అయితే నేను చెప్తాను ఒక్కొక్క పేరు. కొద్దిగా ఒక మూత ఆయిల్ వేయమ్మా. మూత కాదు, ఇందులో ఒక స్పూన్ ఆయిల్. గారిస్కి కూరలు ఇంకా ఎత్తనా వద్దాల. 1 2 3 చాలా మమ్మీ. తిరి పట్టుదిలే. ఇంకా కాదు, ఏది నాకు కనబడట్లా. పొట్టోడివిరా నువ్వు. నేను పొట్టోని ఫ్రెండ్స్. కళ్ళజోడు లేదుగా, కనబడట్లా. నీకు సైట్ ఉందారా? ఎంత? ఏమో ఇంత కదా మమ్మీ. మా మమ్మీకి సైట్ ఉందండి. సైట్ ఉంది ఇక్కడ 5 సెంట్లు అన్నారా. డూప్లెక్స్ కట్టాలని మా మమ్మీ ప్లాన్ వేస్తుంది. డూప్లెక్స్ ఏంటి? డూప్లెక్స్ ఉయ్యర్లో కట్టాల ఆయన, మా ఇంటి పక్కన అట్లాంటిది. డూప్లెక్స్ ఏదో ఒకటిలే. అట్లాగా బతుకుతున్నాంగా. అబ్బో, నీకు నా ఫాలోయింగ్ ఎవరికైనా ఉందారా? ఏది నా ఫాలోయింగ్? ఫాలోయింగ్ I wanna follow. హలో నాన్న, ఫాలో. సరే, ఒక్క నిమిషం. అవును, కానీ మీ మమ్మీ పిలిచింది కదా ఈ దసరా సెలవులకి ఎందుకు వెళ్ళలేదు? మా అమ్మ రమ్మని 3 రోజులు ఫోన్ చేసింది ఫ్రెండ్. దసరా సెలవులు నా పిల్లలు బడికి వెళ్తే సెలవులు వచ్చినాయని నేను వెళ్తా. నా పిల్లలు ఇంట్లోనే ఉండి జాబులు పనులు చేసుకుంటుంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి సెలవులు? అందుకే నేను పోట్ల. యు మీన్ స్కూల్? స్కూల్. బడికంట వెళ్దామా? వస్తావా? ఇంకేం వస్తారా? చదివి 20 సంవత్సరాలు చదివాడు. ముసలోడైపోయాడు చదివి. ఇంకా జాబ్ చేసుకుంటాడు. ఏంటో మా చిన్నమ్మాయి పుట్టినప్పటి నుంచి స్కూల్ కి వెళ్తూనే ఉన్నాడు. సంవత్సరం పిల్లడు కాడి నుంచి. ఎందుకన్నా నీకు అంత పుట్టక ముందు నుంచి అంగన్వాడికి వెళ్ళాడు. డబ్బా ఆయా వస్తే ఎత్తుకుంటే ఈయనేమో ఇట్లా పెట్టుకుంటాడు పప్పు డబ్బా పిండి కోసం. దాన్ని నిండా వేసి నేను వెళ్ళానా? నువ్వు మంచం కింద దాచుకున్నావు. ఆమె గొంతు ఇంటే చాలా. ఆ పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తు రావట్లా. క్యాన్ అవసరం. మణి ఆంటీ. మణి అక్కడ నుంచి ఆంటీ జహేదా అంటే చాలు మంచం కింద పోయి దూరి పండుకుంటది. రాదులేమ్మా పాప జ్వరం వచ్చిందని నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు వెళ్ళాలన్నా ఇప్పుడు అదే భయం. మా మనవరాలు కూడా పట్టుకుందా. పిల్లలు మారుతున్నారు కానీ టీచర్ మారట్లా. ఇక్కడికి వచ్చిన ఆ మణి ఆంటీ వస్తుందంటే మా మరిది వాళ్ళ మనవరాలు కథ వణుకుద్ది. ఆమె ఎస్ఐ అనుకుంటుందో పోలీసు. ఈమె కూడా ఇట్లాగే చేసి. ఆయా ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ ఎంత వేసిందంటే మా మమ్మీ మీకు ఎలా చెప్పను? ఎంత వేసాలే 200 గ్రాములు వేసాలే. అంతే 250 ml వేసి ఉంటుంది. 3 కేజీలకు అంత అయిపోతే టేస్ట్ ఉండదా చేపల కూర? సరే, మాట ఇచ్చినట్టు ఈ వీడియోలో ఒక 50 నేమ్స్ చెప్తావా మమ్మీ? అంటే 50? అందరికి మనస్ఫూర్తిగా హాయ్ చెప్పాలి. హాయా? వాళ్ళ పేరు చెప్పి హాయ్ చెప్పాలి. ఓకే డన్. మమ్మీ చదువు పేరు. హాయ్ ఫ్రెండ్స్. నేను పేరు చదివి చెప్పమన్నాను. ఓకే, స్టార్టింగ్ విత్ హర్షిత. హాయ్ అమ్మా హర్షిత. హాయ్ ఫ్రెండ్స్. అన్నిసార్లు వద్దురా, చాలా పేర్లు ఉన్నాయి. జస్ట్ హాయ్ హర్షిత. హాయ్. ఓకే.
నెక్స్ట్ ఎవరో ఆదిలక్ష్మి అనేమో ఐడి ఉంది. లక్కీ లక్కీ అంట నేమ్. లక్కీ హాయ్ లక్కీ హాయ్. నెక్స్ట్ సనా బ్యూటీ కేర్ సనా రుమాన్ హాయ్ బోలో. సనా రుమాల్ హాయ్. రుమాల్ కాదు రుమాన్ హాయ్. ఓకే నెక్స్ట్ స్మైలీ. శైలి అమ్మ హాయ్. నెక్స్ట్ మై నేమ్ ఈజ్ జల్తా షబ్బు అంట. షబ్బు హాయ్. సెబ్బు హాయ్. సెబ్బు కాదు సబ్బు హాయ్. ఏం చేస్తున్నారు మమ్మీ? ఇంకా ముక్కలు వేద్దామని వస్తున్నావా? వేయండి. ఏటి చేపలు ఫ్రెండ్స్. మీదేనా ఏరు? మాది కాదు, అది ఏలాద్రి. నేనే ఫ్రెండ్స్ పని పాట లేకుండా ఉన్నా. ఎందుకు లేవు? నువ్వు మా ఆర్టిస్టుగా మేకప్ ఆర్టిస్టుగాను. మమ్మీ నీ ఫేవరెట్ కర్రీ? చికెన్ కాదు, చేపల కూర. చేపల కూర నెలలో ఎన్నిసార్లు తింటావు? 4 సార్లు తింటా. అబద్ధం అండి ఇది మాత్రం. ఎప్పుడు తెస్తే అప్పుడు తింటా. నా కోసం ఎవరు తెస్తారు? వామ్మో, ఇప్పుడు తెచ్చేది ఎవరి కోసం రా? ఆయన తేవాలనిపిస్తే చెయ్యి కడుక్కొని నువ్వు వీడియో తీ, ఇది నేను తిప్పుతాను. నేను అందమైన నేచర్. పిచ్చి చెల్లి. ఇదిగోండి ఇంకా బ్యూటిఫుల్ కర్రీ. అంతకన్నా బ్యూటిఫుల్ అయిన మా అమ్మగారు. ఇక పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్ కూర్చొని. చింతపండు పులుసు ఇది వేసినాక 2 సార్లు ఇట్లా తిప్పటమే కానీ చెమట పెట్టకూడదు. అదే ఉడుకుద్ది 3 గంటలు. అక్కడ సోఫా దగ్గర పోయి చెప్తా, ఇప్పుడు చెప్పలేను. అదేవమ్మా. చింతపండు పులుసు ఒక 100 గ్రామ్స్ చింతపండులో నుంచి తీసిన పులుసు. ఇప్పుడు దీన్ని అలా 1 గంట సేపు మరిగిస్తే అప్పుడు మన ఫిష్ కర్రీ మసాలా. కింద కూర్చొని తుత్తు అన్నం కాదండి, పైకి లేచి క్లారిటీగా చెప్పాలి. లేచాడు అన్న. ఇంకా అది కట్ట చెప్పండి. కట్ట ఉడికితే అప్పుడు కొత్తిమీర, ఎండి మసాలా ఎక్కిరిస్తుంది. మూత ఇసిరా. సోఫా దగ్గర కూర్చుంటే ఫ్యాన్ వేస్తే మాటలు వస్తాయి. ఇప్పుడు నా మాటలు రావు. ఏం చెప్పు. నా బ్రతుకు మొత్తం ఆ ఇయర్ ఫోన్స్ చిక్కు తీసుకోవడంలోనే పోతుందండి. ఈ రిమోట్లు సోఫా మీద ఎవరికైనా ఈ రిమోట్లు ఉంటాయి. టీవీ ముందు రిమోట్లు ఉండవా? ఇది ఒకదానికి ఉంది, ఇది ఇంకొక దానికి లేదు అంటే. ఒక్కదాని స్పెషల్ మా డాక్టర్ గారికి అదేస్తాం మాకు ఉట్టిగానే. లేదండి, మూడు సోఫాలకి ఉండాలి కానీ అది ఎక్కడ ఉన్నాయి. ఇది ఒకటి నేను వేసాను, మిగిలిన 2 వేయడానికి బద్దకం వేసి ఆపేసాను. సరే ఓకే. పేర్లు చెప్పరా? చదువు, నువ్వే చదువుకున్నావుగా బానే. బాగనేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్. స్మైలీ. శైలి హాయ్ అమ్మా. శైలి కాదది స్మైలీ. నాకు రాట్లా శైలి. ఓకే. హేమ నాగేందర్ హాయ్. నజీమా హాయ్ సిస్, నా నేమ్ నవ్య. నాకు ఆంటీ హాయ్ చెప్పాలి. నిజంగా ఆంటీ కనిపించకపోతే హాయ్ ఫ్రెండ్స్ డైలాగ్ మిస్ అవుతామేమో అనుకొని, కానీ అవ్వటం లేదు. లవ్ యూ ఆంటీ. నవ్య హాయ్ అమ్మా. షాహినా హాయ్ అమ్మా. పూజ హాయ్ అమ్మా. మణికొండ ఋషి హాయ్ అమ్మా. మాధురి హాయ్ అమ్మా. దివ్య రమేష్ హాయ్. వినయ్ శ్రీ అమ్మా హాయ్. అశ్విని హాయ్. శృతి హాయ్. శృతి సన్న హాయ్. కన్నా శృతి కన్నా హాయ్. హాయ్ అమ్మా, మీకు నేను కూడా కూతురు లాంటి దాన్ని. అక్కని ఎలా చూసుకుంటారో నేను కూడా అలానే, నాకు కూడా రిప్లై ఇవ్వండి అమ్మా ప్లీజ్. లావణ్య జనగం హాయ్. నువ్వు కూడా నా కూతురేనమ్మా, రా పెంచుకుంటా. ఏంట్రా ఇందులో మిస్టేక్ ఏముందిరా? నువ్వు చదువుదా.
అక్షయ ఫ్రమ్ హైదరాబాద్. అక్షయ హైదరాబాద్ అమ్మ హాయ్. సమీరా. సమీరా హాయ్. సరిత. సరిత హాయ్. కీర్తన. కీర్తన హాయ్. అశ్విత ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మమ్మీ. అశ్విత హాయ్. నాగజ్యోతి హాయ్ ఆంటీ. హాయ్ నాగజ్యోతి హాయ్ ఆంటీ అని అన్నావంట హాయ్. హాయ్ ఆంటీ అని అన్నావంట హాయ్. లావణ్య, వేణు, హనీ. ఇన్ని పేర్లు ఒకసారి చెప్తున్నా అంటే వాళ్ళు కామెంట్ పెట్టారండి. ఒకటి లావణ్య. లావణ్య హాయ్ అమ్మ. వేణు. వేణు హాయ్. హనీ. హనీ హాయ్. ఓకే వీడియో చేయండి. సింధుకి హాయ్ చెప్పండి. సింధు హాయ్. అక్షర. అక్షర హాయ్. నా నేమ్తో చెప్పండి అక్క. నా నేమ్ హాసిని. హాసిని హాయ్. మా బాబుకి చాలా ఇష్టం మమ్మీ హాయ్ అంటే. మా బాబు పేరు జై శివ. జై శివ హాయ్ అయ్యా. జై శివ హాయ్ అయ్యా. దేవి. దేవి హాయ్. నిషిత. నిషిత హాయ్. సాన్విక. సాన్విక హాయ్ ఫ్రెండ్స్. సాన్విక హాయ్ ఫ్రెండ్స్. హాసిని. హాసిని హాయ్ ఫ్రెండ్స్. శ్రావ్య. హాయ్ హాయ్ అమ్మ. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నా మర్చిపోయి. శ్రావ్య. శ్రావ్య హాయ్. శ్రావ్య. అదే అదే. షేక్ సమ్రీన్ కాదు సమీనా. సమీనా ఖమ్మం అండి మాది. సమీనా హాయ్. ఖమ్మం సమీనా హాయ్. జాన్వి. జాన్వి హాయ్. ప్రియాంక. ప్రియాంక హాయ్. హాయ్ జహీ సే హాయ్ టు మీ. కలీమా. కలీమా హాయ్. దీప్తి. దీప్తి హాయ్. పర్వీన్. పర్వీన్ హాయ్. రవలి. రవలి హాయ్. హాయ్ మౌనిక అని చెప్పండి ఆంటీ. హాయ్ మౌనిక. సనా. సనా హాయ్. భవానీ. భవానీ హాయ్. అవి మా మమ్మీ హాయ్ చెప్తుంటే నాకు నవ్వు వస్తుందండి. మీరేమనుకోకండి ప్లీజ్. ఎంతసేపు చెప్పాలా? అదే కదా. 50 నేమ్స్ అయినా. యష్మిత వేద. యష్మిత ఏద హాయ్. మా ఆంటీ అండి. ఎక్కడ నాకు ఒక హాయ్ నేమ్స్. స్వాతి ఫ్రమ్ బళ్ళారి. బళ్ళారి స్వాతి హాయ్. వావ్ ఇంటి పేరు కాదు అది ఊరి పేరు. ఊరి పేరు లేదు. ఆంటీ ఈమె ఎవరో కానీ ఆంటీతో హాయ్ చెప్పించండి అక్క అని రాశారు. బట్ నేమ్ రాయలేదు. రాకీ అని ఉంది. రాకీ హాయ్. హలో. జెస్సీ. జెస్సీ హాయ్. స్వాతి. స్వాతి హాయ్. ఆంటీ కదే మా ఆంటీ గారు వెళ్తున్నారు. ఆంటీకి ఒక బొప్పాయి అంటే ఇవ్వమని మా మమ్మీ తట్టుకోలేదు అసలు. ఎప్పుడు 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 ఆంటీ వెళ్ళిపోతారేమో అని. హాయ్ మా ఆంటీ హాయ్ చెప్పండి. మా మమ్మీ ఫ్రెండ్. నా ఫ్రెండ్. థ్యాంక్ యూ. పేర్లు నేను హాయ్ చెప్పాలంటే 500 పేర్లు వచ్చింది. నేను ఎంతకని చెప్పాలా? మరి మా తప్పేముంది అందులో? 50 చెప్దామని. నీకు 16,000 మంది ఉన్నారు యూట్యూబ్ లో. 5,000కి ఎక్కువ మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. ఈవిడ మిమిక్రీ కూడా స్టార్ట్ చేసేసింది. అయ్యో ఎందుకు చేయని చూడట్లా రోజు. ఇది పట్టుకోమ్మా. చేపల కూర కట్ట 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 ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూపి అమ్మా. నాకు తెలిసి ఒక ఇలాగే ఇంకొక సంవత్సరం కంటిన్యూ అయితే పక్క నేను నా చెవులు పోతాయండి. చౌటిదాన్ని అయిపోయి. ఎందుకు అవుతావు? నీ అరుపులకి మరువు నాలాగా నా వల్ల కాదు. టాలెంట్ లేదు ఫ్రెండ్స్. టాలెంట్ లేదు ఫ్రెండ్స్. నాకుంది. నేను ఎవరి కూతుర్ని? మస్తానలి కూతుర్ని. నీ కష్టం ఏంటి? నేను వెళ్ళి హాస్టల్లో ఉంటా హాయిగా. ఉండేయోగా మొన్న 1 నెల హైదరాబాద్ లో. మా మమ్మీ రాకపోతే నా దగ్గరికి పిచ్చ కోపం వచ్చింది నాకు. ఒక వారం అయ్యేసరికి వీళ్ళని చూడకుండా ఏడుపు వచ్చేసింది. పాపం మా చిన్న అయితే వాడి మీద తగాద పెట్టుకోవటం అన్ని చేస్తుంది. వాడు కాబట్టి భరించాడు. నా అన్నకి ఇది సామెత. నా అన్నకి ఎంత ఓపిక అంటే నా పెంపకం అట్లాంటిది. నీ పెంపకం. వాడితో 1 నెల ఆడుకున్నా. వాడితో నెల రోజు నాతో ఆడుకుంటుంది ఫ్రెండ్. పాపం తప్పు నాదే అయినా నేనే ఏడుస్తాను, నేనే తిడతా కదా బ్రో. తిట్టడం అంటే గలిసి మాటలు కాదు. అరే భాయి అని అంటావమ్మా, నీ ఇష్టం.
సరే కానీ మమ్మీ ఆ, నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి ఇప్పుడు. అవును మమ్మీ, అవును నేను మర్చిపోయా సర్ప్రైజ్ గురించి. నీకోసం ఒక మంచి సర్ప్రైజ్ ఉంది నా దగ్గర. ఏందమ్మా నా సబ్స్క్రైజ్? చెప్తున్నా మరి, కొంచెం దూరంగా ఉండరోయ్. మనకు అంత మంచిది కాదు, దగ్గర నుండి చెప్ప. ఇందాక డాడీ వచ్చారు కదా, వచ్చారు కదా ఆనకాయ జబ్బు. డాడీ ఫోన్ తో సెకండ్ షోకి 5 టికెట్లు బుక్ చేశా. నేను రానమ్మో సినిమాకి, అది ఎక్కితే నాకు ఈపు నొప్పి నొప్పి. సస్పేరా ఇది సర్ప్రైజా? నేను సినిమాలకి అసలు రాను. ఎవరికి నమ్మకండి నా టికెట్. Corner seats, 50, 100, corner seat, 100, 50, 100. ఏంటయ్యి? లేదు మమ్మీ, బ్లాక్ లో టికెట్లు అమ్మకూడదు. పైన తీసుకుంటారండి, నడిచి నాకు అసలు కాళ్ళు నొప్పులు, మెడ నొప్పులు. రిక్లైనర్ లో హాయిగా కూర్చుంటే దాన్ని తీసుకుంటాం. పోవాలా దిగాల సినిమా నేల టికెట్ తీసుకుంటే వస్తా. పోగానే కుర్చీల మీద కూర్చుంటా. అంత దగ్గర నుంచి చూస్తే మెడల్ పోతాయి. ఏం బాబు మేము చూడలా ఉయ్యిర్లా ₹3 టికెట్ కే పోయినాం. ఈ రోజు నువ్వు రావాల్సిందే, చూడాల్సిందే. ₹3 టికెట్లు తెలుసు అంటే ఇవి ఎప్పటిదో. అసలు ₹3 టికెట్ ఉయ్యిర్లో వెళ్ళాంగా. ₹3 టికెట్ ఎందుకు ఉంటది? ₹3 మా పెళ్ళైనప్పుడు. ఇప్పుడు 300 అయితే టికెట్. నిజం అమ్మ, అబద్ధం చెప్పాను. నేల టికెట్ 3, కుర్చీలు 6, అసలు ఫస్ట్ 10 ఏమో. అదే ఎప్పుడు వెళ్ళా నేను 10కి. మీ డాడీ ఒకసారి తీసుకెళ్లారు, ఎంతో నాకు తెలియదు. ఎంత నేల అయితే మా అత్త ₹10 ఇస్తే పోమాల్స్ నాది కాదు, పాపది ఇది. నువ్వు అసలు చూడనట్టు, నీకేం తెలియనట్టు. ₹10 ఇచ్చారనుకో. ఒకటేంటి, నాకు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది పెట్టుకుంటా, ఒకసారి మైండ్ బాగోనప్పుడేమో ఇంకొకటి పెట్టుకుంటా, ఒక్కొక్కసారి ఏమో మోటివేషన్ కావాలి అన్నప్పుడు బీ యువర్ సెల్ఫ్ అని పెట్టుకుంటా. ఒక్కొక్కసారి ఇవన్నీ ఎందుకులే అంటే ఇది ఒకటి పెట్టి ఆపేస్తా. ఇప్పుడైతే ప్రెజెంట్ కొంచెం ఒక గట్టి మైండ్ సెట్ తో ఉన్నా కాబట్టి. వద్దులే, నీ ఫోటో పెట్టుకుంటే ఫస్ట్ ఫోన్ పగిలిపోయింది. వాడిది ఉందిగా మరి. వాడి ఫోన్ ఆల్రెడీ ఓకే. వాడి ఫోన్ కంటే కొంచెం వాడికి కలిసి వచ్చిందేమో. నా ఫోన్ కలిసి రాలా, నా ఫోటో అటే నేను పోతున్నాను. కాదు, ఆ స్టోరీ నేను చెప్పలేదు కదా. ఫస్ట్ ఒక ఫోన్, సామ్సంగ్ ఫోన్ ఒకటి తీసుకున్నా. ఏం ఫోను గుర్తులేదు నా. J6 ప్లస్ అది తర్వాతది. నో అంతకంటే ముందు ఒకటి. హైదరాబాద్ పోయి వస్తా పడేసిందిలే. ఫస్ట్ రీఛార్జ్ అండి, సెకండ్ రీఛార్జ్ కూడా కాలేదు. కింద పడి పగిలి అసలు మొత్తం పోయింది. ఎంత ఏడిస్తే మా డాడీ. అప్పుడప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ ఇప్పించాంగా. డేస్ లో ఇట్లా రెండు రోజులకో ఒక రోజుకో మళ్ళీ కొత్త ఫోన్ ఇప్పించారు. ఒక నెల బ్యాలెన్స్ అవ్వలేదు, ఫోన్ పగలగొట్టిందండి. కొట్టలేదండి, పగిలిపోయింది. అది పగలగొట్టిందని చెప్తున్నా. కొట్టిందని నేను ఎందుకు చెప్తున్నా? పగలగొట్టిందని చెప్తుంది. కింద పడేసింది, అది జారి పడింది. కాఫీ షాప్ లో ఆగాం, హైదరాబాద్ వెళ్ళి వస్తూ మధ్యలో కొంచెం కాఫీ తాగమంటే ఫోన్ ఎందుకు తీసుకెళ్ళాలి? కార్లు పెట్టి వెళ్ళొచ్చుగా. ఫోన్స్ వస్తాయేమో అని. అప్పుడు ఫోన్స్ కొత్త, మనకు కొంచెం షాప్ ఉంటది కదా. ఇప్పుడు ఎక్కడ షాపింగ్ కి పోనీ, ఊర్లు పోనీ, ఎక్కడ పోనీ. మమ్మీ ఫోన్ లేవు, అమ్మీ ఫోన్ అప్పుడు నేను వాడట్లా. అమ్మీ ఫోన్ లేవు, ఇంకా అంతే పని. నా ఫోన్ జాగ్రత్త చేసేది మా మమ్మీయే. కొత్తిమీర కొయ్యాల ఈ వెయ్యాలా కొయ్యాలా ఏంటి? కొయ్యాలి. ఇంగ్లీష్ లో మాట్లాడు. ట్రై టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడతాను నేను. ఫ్లోరాకు బాబా. ఈవిడ బిగ్ బాస్ నైట్ 11, 12 ఎపిసోడ్ మొత్తం చూసే పడుకుంటుంది. నాకేం ఇష్టం బిగ్ బాస్. నా కష్టాలు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలని నైట్ తొందరగా పడుకొని. మామూలుగా ఆడలేదుగా, 3 బాల్ వేసింది లక్స్ పాప. ఆమె ఫ్యాన్స్ నేను. ఏంటిది, ఓటేసారా? నాకు రాదుగా ఓటేది. మమ్మీ, నాలాంటి కూతురు నీకు ఉండడం నువ్వు చాలా అదృష్టవంతురాలని కింద కామెంట్స్. కరెక్ట్ అమ్మా, మాట మాత్రం చెప్పిన ఆమెకు థ్యాంక్ యూ. నా పిల్లలు 3 పుట్టడం నా అదృష్టం. మమ్మీ రివర్స్ మమ్మీ. అంటే ఇలాంటి మమ్మీ మీకు ఉండడం అదృష్టం. మా ఇంట్లో మా అమ్మలు ఎప్పుడు తిడతారని కింద కామెంట్స్ చేస్తున్నారు.
అలా అనుకుంటున్నారు వాళ్ళు. నేను తిడతానా? నన్ను తిట్టదు నిజంగా, నన్ను తిట్టదు. బట్ అక్కడ కెమెరా మ్యాన్ గారు ఉన్నారు కదా, కెమెరా మ్యాన్ గారికి పొద్దున్నే ఒక రౌండ్ పడుతుంది, తిట్టట్లా. ఈవినింగ్ కొద్దిగా ఇటు జరుగు. అది నేను తిట్టట్లేదు అని నువ్వు అనుకుంటావు అంతే. ఎప్పుడు అడిచానయ్యా? ఎప్పుడు అరిచానయ్యా? చూసావా భయపడుతుంది. అదిగో మా చెరువు చీతర్లు కూడా ఉండి. చెరువు అంటది, చేపలు పట్టదు. ఏమున్నాయి మమ్మీ? చీతర్లా. అక్కడ నుంచి ఫోన్ పడింది అనుకో, చీతర్లా. సీతాకోక చిలుకల, ఆ, తూనిగలు తునిగాల మేము చీతర్లు అనేవాళ్ళం చిన్నప్పుడు. మమ్మీ ఐబ్రోస్ తీనా? వద్దు. తీస్తాను మమ్మీ. నాకొద్దు. ఏదైనా మాట్లాడిస్తే మాట్లాడతా, కామెడీగా నవ్వుతా. నవ్వుతా అంటున్నా ఏదో జోకులు వేస్తే. మా మమ్మీ స్మెల్ బాగుందా, నా స్మెల్ బాగుందా? నీది చూసారా? ప్లీజ్ కామెంట్ చేయొద్దు, ఎందుకంటే 90% ఆవిడకే వస్తాయి. మీరు దయచేసి కామెంట్ చేయొద్దు, దీనికి మాత్రం కామెంట్ చేయొద్దు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయొద్దు ఫ్రెండ్స్. నేను తగ్గుతాలేమ్మా. తగ్గాల్సిందే. తప్పు నా వైపు ఉండా తగ్గుతాను. ఇందాక మా డాడీ ఏదో మాట విషయంలో వచ్చి, అమ్మ అది అందులో కొంచెం ఉప్పు తక్కువ వేయి, ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ అంటున్నారు. ఎందుకు డాడీ ఆర్డర్ వేయచ్చు కదా అంటే, ఆర్డర్ వేస్తే ఎలాగో వినవు అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు ఎంత ఉందో మరి ఉప్పు. కత్త ఉడుకుంది చూడేసారా ఫ్రెండ్? వెళ్ళమ్మా అప్సరసా. కత్త ఉడుకుతుంది. ఇంకా అందులో మసాలా వేసి ఆపటమేమా? సంగటి చేసుకొని తింటే సూపర్ ఉంటది. ఏం సంగటి? రాగి సంగటి. అన్నంలో బాగోదా? నేను రైస్ తినట్లేదు. సరే తిను. అమ్మ చిక్కగా ఇద్దామా మళ్ళీ? యా అది ఇప్పుడు నాకు తెలిసి ఒక 1/2 hour ఏంటి 40 minutes అట్లా కుక్ అయింది. పట్ల మనం అంతా కోసుకొని వేసుకున్నప్పటికి సరిపోద్దామా? ఓకే. ఏంటి చిన్నయ్య గారు నిద్ర వస్తుందా? కొయ్యండి. ఏది కొత్తిమీర తెస్తాగు, తీసుకురాపో, నేను కట్ చేస్తా. అదో ఇలాంటివి తీయకూడదమ్మా వీడియో. కొత్తిమీర తెచ్చా ఫ్రెండ్ పాప కోయమని. సేల్ వచ్చింది అమెజాన్లో, పెట్టుకోనా మమ్మీ ఆర్డర్? పెట్టుకో. ఇంత మంచితనం ఎప్పటి నుంచి వచ్చింది రా నీకు? ఎప్పుడు మంచి ఆమె నేను. అబ్బో కత్త ఉడుకుతుంది చూసారా ఫ్రెండ్స్ నా కూర, చేపల పులుసు. ఇంకో 10 సార్లు అయినా అదే చెప్తున్నావు. ఏం చెప్పాలి? చేపల కూర వండినప్పుడు చేపల కూర అనగా మటన్ కూర అనాలా? ఎంత బాగా కట్ చేస్తాను, ఇటు రండి చూపిస్తాను. నువ్వు చెప్పువే. కమ్ కట్ట ఏళ్ళు కోసుకునేవు. నో నేనా? నేను కత్తిపీటతోనే. ఇది కూడా నాకేమో కత్తిపీటతో కోయడం రాదు. ఊడింది లేదు. పెట్టాలి లేదా ఎలక్ట్రీషియన్. నేను కూడా ఎలక్ట్రీషియన్. ఓకే. ఏంటి అది పెడితే ఎలక్ట్రీషియన్? నువ్వు చెప్పడం నేను ఆడడం, ఇది మరీ బాగుంది. ఓకే, ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర. కొట్టకుండా మీరా? కొత్తిమీర ఫ్రెండ్స్. ఏంది నా మాటలు ఎక్కాలు చేస్తారు? నాకు తెలుగు మరింటే వస్తుంది. ఆయా మంచిగానే నేర్చుకున్నా. ఆయా ఏ స్కూల్ ఆయా? ఆయా కంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్, గరం మసాలా. ఓకే గరం మసాలా. ఒక దగ్గర మమ్మీ సీక్రెట్ రెసిపీ ఇది. అంత పడ్డట్టు అయితే అంత వీడియో తీయగా బిల్కుల్. లవ్ యూ బచ్చే. ఐ లవ్ యూ బచ్చే. వర్షం వచ్చేలా ఉంది చూడండి, వెదర్ ఎంత బాగుందో. పైకి వెళ్తా, నాకు 2 photos తీయచ్చు కదా. కుకింగ్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు సర్వ్ చేస్తున్నా. తిని వీళ్ళు రివ్యూ ఇవ్వాలి నాకు. మరి నేను తింటున్నాగా. అప్పుడే స్టార్ట్ చేసేవారా? ఆల్రెడీ మా మమ్మీ స్టార్ట్ చేసేసింది కూడా. ఇది మా చిన్నన్నయ్య కోసం. అంటే మా చిన్నన్నయ్య రివ్యూ, లైక్ మా చిన్నన్నయ్య బాగా తింటాడు కదా, అంటే ఊరించుకుంటూ తింటాడు కదా, అందుకని. వావ్. నేను ఎప్పుడు ఊరించుకుంటూ తిన్నారా? ఏమోరా, నువ్వు తినడం చూస్తే అందరికి అలానే అనిపిస్తుంది. వాడు తినడం చూస్తే అనిపించదా? నైస్ రా, మంచి ముక్కలు వేసావు నాకు. నేను మంచిదాన్ని రా.
ఎవరు చెప్పారు? ఓకే, ఇటు వచ్చి తిని నాకు రివ్యూ ఇవ్వు. ఓకే, కూర్చో. ఇదిగో ఈ మైక్ తీసుకో. అసలే మన గొంతు చాలా పెద్దగా ఉంది. ఎక్కిరిచ్చింది చాలే. తింటున్నా మీకోసమే. వాళ్ళ కోసం నువ్వు తింటున్నావు అంటే ఎవడన్నా నమ్ముతాడు? నేను కూడా తింటా, కానీ వీడియోలో కనబడాలని మీకోసం అన్న ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫిష్ కర్రీ? సూపర్. ఇదిగోండి మా ఫిష్ కర్రీ ఇలా వచ్చింది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అంత సూపర్గా ఉందమ్మా. మా మమ్మీ కాటిక రాసుకొని ఇట్లా ఇట్లా అనుకుంది అనుకుంటా. ఇక్కడ చూడండి, ఎక్కడ ఎక్కడ రాసుకున్నా. చిన్నపిల్లలు ఇలా ఇలా తుడుపుకుంటారు కదా, అలా చేస్తావురా నువ్వు? చెప్పు పిల్లకి, నేను చెప్పాగా. రే బాగుందిరా, బాగుంది కాబట్టి అసలు తింటూనే ఉన్నాడు, బట్ ఏం చెప్పట్లేదు ఎలా ఉందో ఏంటో. బాగాలేకపోతే స్పెసిఫిక్ గా చెప్పామండి, బాగుంది కాబట్టి ఏం చెప్పట్లేదు. అదేరా నీకు వండడం నా తప్పు. తప్పెందుకమ్మా, మంచి పనేగా. తప్పెందుకమ్మా, మంచి పనేగా. వాడు చెప్పట్లేదుగా అమ్మా. చెప్పాలంటే తినటం మీద పడ్డాడు. తినటం మీద పడ్డానా? తినండి. మీరు వంట చేసే వీడియో పెడుతున్నారు బట్ తినేది పెట్టట్లేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తినే టయానికి వాళ్ళు డాక్టర్ గారు వస్తారు, మాకు అవట్లా. మా డాడీతో మాట్లాడుకుంటూ తింటాం ఎప్పుడు. మా డాడీ రాకుండా మేము తినం. అది ఈ రోజు అట్లాంటి పట్టింపులు ఏం లేవండి. వీడు తినేస్తాడులేండి ఎప్పుడన్నా కాదు. నాకు ఆకలిస్తే తింటా నేను. వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని ఉండను, అది నా సంస్కారం. సంస్కారం అట్లాంటి. సూపర్ ఉండేవాళ్ళే. రెసిపీ మీకు ఎవరికైనా అర్థమైందా అండి? మా మమ్మీ చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్. తింటూనే ఉన్నావురా నువ్వు ఆల్రెడీ. కొత్తగా తినేది ఏముంది? తింటా అంటే తింటూనే ఉంటా అని. పళ్ళెంలో దైపోయిందా. ప్లేట్. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. జాయ్ విత్ జహీస్ మామ్. సబ్స్క్రైబ్. నువ్వు కూడా చెప్పురా. ముళ్ళు రాజేష్ మిస్. ఓ సారీ, నోట్లో ముత్యాలు రాలితే ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే. హలో మాస్టరు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఈవిడ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా నువ్వు అలా భయపెడితే ఎవడు చెప్పడు. భయపెట్టట్లేదు, మంచిగా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.